చూసి వస్తున్నా లుక్ కూడా చూస్తున్నారు కదా. వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, తగలబెట్టేశారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశారు. మాస్ కంబ్యాక్, డ్రామాటిక్ కంబ్యాక్, అన్వేవరబుల్ కంబ్యాక్. ఎన్ని చెప్పినా తక్కువే విజయ్ దేవరకొండ గారి కంబ్యాక్ కి. ఎందుకు అంటే ఆయన ఒక న్యూ యాక్టర్, ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా కనిపించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ అవని, ఆయన డైలాగ్ డెలివరీ అవని, ఆయన యాక్టింగ్ అవని, ప్రతిదీ కూడా టాప్ నాచ్. ప్రతిదీ కూడా ఎక్కడ ఎవడు వేలు పెట్టకుండా చేశారు. అంత బాగుండింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో విజయ్ దేవరకొండ గారు కొన్నిసార్లు వీక్ యాక్టింగ్లో ఎమోషనల్ సీన్సే, అది మనందరికీ తెలుసు, యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. కానీ నాట్ ఇన్ దిస్ మూవీ. గౌతమ్ తిన్ననూరి గారు, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ, ద వే యూ హ్యాండిల్డ్ విజయ్ దేవరకొండ అండ్ దిస్ మూవీ. ఎందుకు అంటే ఒక లోలో ఉన్న మనిషి లైగర్ తర్వాత ఇంత టైం తీసుకొని వస్తున్నాడు. ఎలాంటి కంబ్యాక్ అయితే ఇవ్వాలో, తెలుగు ప్రేక్షకులు ఎలాంటి కంబ్యాక్ కోసం అయితే చూస్తున్నారో, ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకున్నారో అలా మీరు చూపించేశారు. సినిమాలో మైనస్లు ఏం లేవు, ల్యాగ్ కూడా ఎక్కడా లేదు. అసలు అంతా నీట్గా ఉండింది. దేవరా కాన్సెప్టే కాదు, నేను చెప్తా. ఒక దేవరా ఉండొచ్చు, ఒక సలార్ ఉండొచ్చు, ఒక కేజీఎఫ్ ఉండొచ్చు, ఒక బాహుబలి ఉండొచ్చు. అది కాన్సెప్ట్ అనేది మేబీ వాటితో మ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే స్టోరీ లైన్ వాటితో సింక్ అవ్వచ్చు. బట్ స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్. ఇక్కడ స్క్రీన్ ప్లే బాగుంటే సినిమా అనేది ఏ కాన్సెప్ట్ ఉన్నా, స్టోరీ సిమిలర్ ఉన్నా జనాలకి ఎక్కేస్తుంది. గౌతమ్ తిన్ననూరి గారు అది చేయగలిగారు. ఫస్ట్ మూవీ ఒక లవ్ స్టోరీ, నెక్స్ట్ మూవీ ఒక ఇన్స్పిరేషనల్ కంబ్యాక్, మూడో మూవీ మళ్ళీ ఇంకో జానర్ డ్రామా యాక్షన్ అడ్వెంచర్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఇంకొకటి మెచ్చుకోవాల్సిన విషయం, ఒక పునర్జన్మ కాన్సెప్ట్ని మన మీద డైరెక్ట్గా రుద్దకుండా, ఆ పునర్జన్మ ఏంటి, జనాల నమ్మకం ఏంటి, విజయ్ దేవరకొండ ఎందుకున్నాడు, అది మనకి అర్థమయ్యేలా చూపించారు. ఆ పునర్జన్మ అనే కాన్సెప్ట్ని 70 years బిఫోర్ అండ్ ఆఫ్టర్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. సో అందుకే హ్యాండ్స్ ఆఫ్. అండ్ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మీరు ఇంకా సినిమాలు చూడటం బంద్ చేసేయచ్చు. లేకపోతే మీరే ఒక సినిమా చూసి సినిమా తీసి జనాలకు చూపించండి. అది నచ్చిందో లేదో మేము చెప్తాం. అప్పుడు అది విజయ్ దేవరకొండ గారికి మేబీ స్టార్టింగ్ నుంచి ఉన్న నెగిటివిటీ వల్లమో ఏమో మరి, అది మనం స్టార్టింగ్ నుంచే చూస్తున్నాం. విజయ్ దేవరకొండ గారికి ఉన్నంత నెగిటివిటీ, విజయ్ దేవరకొండకి ఉన్నంత నెగిటివిటీ ఎవరికీ లేదు. అది ఎందుకు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. జనాలు ఏం పగబెట్టుకున్నారో వాళ్ళకేం వస్తుందో, మేబీ పెయిడ్ రివ్యూస్ కూడా అయ్యి ఉండొచ్చు. సో రివ్యూస్, నెగిటివిటీ మాటలు నమ్మకుండా బ్లైండ్గా సినిమాకి వెళ్ళండి. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్లోకి కింగ్డమ్ కూడా చేరిపోయింది. కింగ్డమ్ 2 అవని, కింగ్డమ్ స్క్వేర్ అవని, మీరు టైటిల్ ఏదైనా పెట్టుకోండి. గౌతమ్ గారు, కింగ్డమ్ సెకండ్ పార్ట్ మీరు తీస్తున్నారు, మేము చూస్తున్నాము. మేబీ చిన్న మైనస్లు ఏవైతే ఉన్నాయో, గూస్ బంప్స్ లేకపోవచ్చు, ఎలివేషన్ సీన్స్ లేకపోవచ్చు, అవి మీరు సెకండ్ పార్ట్లో హ్యాండిల్ చేసుకోండి. ఎందుకు అంటే జనాలు ఇలాంటి జానర్స్లో ఎక్స్పెక్ట్ చేసేది అలాంటి గూస్ బంప్ సీన్సే. మీరు మీ స్టైల్లో ఎమోషనల్గా తీద్దాము, ఎమోషనల్ కనెక్ట్ పెడదామని తీశారు. మేము చాలా బాగా కనెక్ట్ అయ్యాం. కానీ కొంతమంది మాస్ ఆడియన్స్కి ఆ ఎలివేషన్స్ పడాలి. అది మేబీ సెకండ్ పార్ట్లో పడితే చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్ మెన్షన్ వెంకటేష్ గారు, మీరు తెలుగు ఆడియన్స్కి ఆల్రెడీ మీ స్పీచ్తో నచ్చేశారు. అండ్ ఈ మూవీలో మీరు ప్రామిస్ చేసినట్టే మీ యాక్టింగ్కి మేము క్లాప్స్ కొట్టాం. అంత బాగుంది. ఇంకొక యాక్టర్ని మేము గుండెల్లో పెట్టేసుకుంటున్నాం, వెంకటేష్ గారు. ఓవరాల్ రేటింగ్ నేనైతే 3.5 ఇస్తా. మీ అందరూ సినిమా చూడాలి, మీ కడుపు చల్లకుండా చూడాలండి, ఎంకరేజ్ చేయాలి మన తెలంగాణ స్టార్. నాకు సినిమా సెంటిమెంట్ అన్న కోసం పోవడం, అన్నం చంపి రావడం. సెకండ్ హాఫ్ లాగదే చచ్చిపోతారు. అన్నం తీసుకురావడానికి పోతాడు, లాస్ట్ క్లైమాక్స్ వాళ్ళ అమ్మని చూపించాడు, ఎవరు చూపించారు. తండ్రిని చంపుతాడు, తండ్రిని చంపి పోతాడు శ్రీలంక, పోయి ఈ తమ్ముడి కోసం అన్న పోతాడు. ఇంకా చెప్పండి, సినిమా మొత్తం మళ్ళీ అందరు చూడరు. సినిమా అయితే బాగుంది, ఇక్కడ బోర్ లేదు, కానీ వేరే లెవెల్ ఉంది యాక్టింగ్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఈ సినిమాలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఏం ట్విస్ట్ అంటే పార్ట్ 2 సాంగ్స్ లేవు. అసలు పార్ట్ 2 ఎందుకు అంటే, బాహుబలి వచ్చినప్పటి నుంచి పార్ట్ 2 తీయాలని రూలా, ప్యాషనా అన్నాయిగో. బాహుబలి మించడానికి దేది రాదు. ఎవరు పార్ట్ 2 పెట్టే ఎవరు చూడరు. సినిమాలో ఫస్ట్ దమ్ము ఉండాలన్నా, దమ్ము. హీరోయిన్ ఉంది, భాగ్యశ్రీ ఉంది, కానీ ఆ డాక్టర్ గెటప్ ఆమెను ఎందుకు పెట్టరు నాకు అర్థమవుతలేదు. ఆమె ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. అక్కడ సాంగ్సే లేవు, ఏమీ లేవు. కానీ ఈ మధ్య అందరూ ఒకప్పుడు సలార్లో ఉన్న కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, మెడల కడాలు, ముక్కుల పోగు,
కడాలు అన్నీ ఉన్నాయి కదా, అవే కాస్ట్యూమ్స్ వాడుతున్నారు. కొత్తగా వాడండి, కాస్ట్యూమ్ దొరుకుతలేవా, బట్టలు దొరుకుతలేవా, ఇక అవే ఊర్లలో తీయాలి, అవే ఫారెస్ట్లో తీయాలి, అవే ఫైట్లు చేయాలి, అవే ఉంటాయి. ఫైట్లు డిఫరెంట్ లేవు, మ్యూజిక్ అది, ఆ బీజిఎం అది, అవే అయ్యా బాబాయ్ ఏం లేదు. మా విజయాన్ని ఒక డైలాగ్ చెప్పిండు ఆడియో ఫంక్షన్లా, ఈసారి నా పక్కన తిరుమల వేయకుండా ఈసారి మన చెప్తా, ఈసారి మన వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడా, నేను చాలా పెద్దోడిని అయిపోయిస్తాను స్వామి. విజయన్న నువ్వు పెద్దోళ్ళు అన్నా నాకంటే. ఒక్కసారి మూవీకి వెళ్ళి చూడండి, మూవీ చాలా బాగుంది. మీరు లైక్ సత్యదేవ్ సార్ యాక్టింగ్ అయినా సరే, విజయ్ దేవరకొండ సార్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగుండే. ఇంకా గౌతమ్ తిన్నూరి సార్ డైరెక్షన్లో ఇంకా చాలా బాగుంది మూవీ. ప్లస్ పాయింట్స్ ఎమోషన్స్ క్యారింగ్ అండి. ఎమోషన్స్ అనేది చాలా బాగా క్యారీ చేశారు. ఎమోషన్స్ అయినా సరే, స్క్రీన్ విజువల్స్ అయినా సరే చాలా బాగా క్యారీ చేశారు. ఈ విజువల్స్ ఏం లేదు, జోన్తన్ సార్ అయినా సరే, గిరీష్ సార్ అయినా సరే చాలా బాగా తీశారు. డిఓపి సార్ చాలా బాగా లైక్ కెమెరాని హ్యాండిల్ చేశారు. ఇంకా గౌతమ్ సార్ డైరెక్షన్లో మూవీ రావడం అంటే మనకు అందరికీ ఒక సెలబ్రేషన్ లాంటిది బాక్స్ ఆఫీస్లో. అతని మూవీ లైక్ జెర్సీ తర్వాత ఇది ఒక మూవీ లైక్ కంబ్యాక్ సార్కి కూడా కంబ్యాక్. విజయ్ సెకండ్ పార్ట్ ఆఫ్ కోర్స్ మొత్తం ఫైర్ ఉంటుంది సెకండ్ పార్ట్ మొత్తం. సో మీరు అందరూ ఒకసారి మూవీ వెళ్ళి చూడండి. సెకండ్ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ మీ అందరితో నేను కూడా వెయిట్ చేస్తున్నాను సెకండ్ పార్ట్ కోసం. ఓవరాల్ రేటింగ్ 5 to 5. నుంచి చూసే షాక్ అయ్యా, చాలా బాగా యాక్ట్ చేస్తారు అండ్ చాలా మంచి యాక్టర్, చాలా బాగా చేస్తారు. ల్యాగ్ ఏం లేదండి, ఆ స్టోరీ అలాంటిది అంతే, ల్యాగ్ ఏం లేదు. ఎవరిని మీరు చూసి ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి, మీరు ల్యాగ్ ఏం లేదు. స్టోరీ అలాంటిది. కొన్ని అక్కడక్కడ సాంగ్స్ మిస్ అయింది అని అంటున్నారు, అది ఓకే, కానీ సినిమా చాలా బాగుంది. మీరు థియేటర్కి వచ్చి చూసి చెప్పండి అంతే, చాలా బాగుంది. వెంకటేష్ గారు టాలీవుడ్ని ఏలబోతున్నారు, అంత బాగుంది. యాక్టింగ్ చాలా బాగా చేశారు. సత్యదేవ్ గారి గురించి, విజయ్ గురించి, గౌతమ్ సార్ గురించి మాట్లాడను నేను. అల్టిమేట్ బాగుంది. 10/10 ఇస్తాను నేను, 10కి అయితే. చాలా బాగుంది. విజయ్ది అంటే ఇంతకుముందు మనం లవ్ సీన్లు, ఫ్యామిలీ సీన్లో చూసాం, ఇప్పుడు డిఫరెంట్గా చూసాం. సో యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశాడు విజయ్. అసలు విజయ్ ఇంత బాగా చేస్తాడని అయితే నేను అనుకోలేదు, చాలా బాగా చేశాడు. యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది. సరే, యాక్చువల్గా సాంగ్స్ ఉన్నాయి, మరి సినిమాలో పెట్టలేదు. అది స్టోరీ అలాంటిదండి, స్టోరీ అలాంటిది. అంటే ఆ స్టోరీ అలాంటిది కాబట్టి చెప్పలేము. సెకండ్ పార్ట్ నాకు ఐడియా లేదు, బట్ ఉందన్నారు సెట్లో, అప్పుడు టాక్ ఉండే. సో ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 10కా 5కా? 10కి 10 ఇస్తాను, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ ఇది. డైరెక్టర్ గారి హార్డ్ వర్క్ అండ్ టీమ్ అంతా. ఎక్స్పెషల్గా నేను దీంట్లో బషీర్ సార్ గురించి చెప్పాలి. ఆయన కో డైరెక్టర్స్ చాలా బాగా చేశాడు సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే చాలా బాగా చూసుకున్నారు యాక్టర్స్ అందరినీ, చాలా మంచిగా ఉంది. సినిమా చాలా బాగా తీశారు. ప్లీజ్, స్పాయిలర్స్ చాలామంది ఉన్నారు, అవి ఏం రివీల్ చేయకండి మీరు. థ్యాంక్స్, అదొక్కటి చేయండి మీరు. అంటే కొన్ని సీన్స్ చెప్తున్నారు, అవి రివీల్ చేయకండి ప్లీజ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.